straight, 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 ఏమైందే ఆడుకోకుండా అలా అటు ఇటు తిరుగుతున్నావు? అంటే మా స్కూల్ ప్రిన్సిపల్ పోయిందా? నేను చెప్పేది విను బాబాయ్. ఆ, సరే చెప్పు. మా ప్రిన్సిపల్ మేడం రేపు పేరెంట్స్ని తీసుకురమ్మంది. ఎందుకు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారా? ఆహా, ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు. మరి అంటే నేను ఒక అబ్బాయిని తల మీద కొట్టా. ఎందుకే? నీకు తెలుసుగా బాబాయ్, నాకు ఏమైనా స్ట్రైట్ లేకపోతే నచ్చదని. అంటే వాడి హెడ్ స్ట్రైట్గా లేదు, అందుకే కొట్టా. ఈ విషయం తెలిస్తే మమ్మీ నిన్ను స్ట్రేట్గా కొడుతుంది. డాడీకి చెప్తే తిడతాడు. అవును, ఫుల్గా తిడతాడు. అందుకే ఏం తెలియక అటు ఇటు తిరుగుతున్నా. ఓ ఓకే ఓకే, కంటిన్యూ. బాబాయ్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏం హెల్ప్? నువ్వే డాడీలా వచ్చి మా మేడంని కలవచ్చుగా. అమ్మో, నేనా? నేను రాను. మా ప్రిన్సిపాల్ మేడంకి డాడీ ఎలా ఉంటాడో తెలీదు, అందుకే డౌట్ కూడా రాదు. అమ్మో, ప్రిన్సిపల్ అంటే నాకు ఫుల్ భయం, నేను రాను. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నో నో నో. ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే. మీరేనా సిరి ఫాదర్? అవునవును. ఒక్క నిమిషం. హలో, నాకు భయం వేస్తుంది. ఏం కాదు బాబాయ్. ఏంటి అబద్ధం చెప్పారా? నేను అప్పుడే చెప్పాను కదా అన్నయ్య, వాడిని వదిలిపెట్టకు. సరే అన్నయ్య, నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. మా అన్నయ్య ఏసీపీ అనిరుద్ ఒక దొంగ అబద్ధం చెప్పారని తుక్కు తుక్కు కొడుతున్నాడు. అబద్ధం చెప్తేనే తుక్కు తుక్కు కొడతారా? మా అన్నయ్య కాబట్టి కొట్టుతుంది. అదే నేనైతే కాల్చి పారేస్తా. మీరు చూడడానికి కాలేజీ స్టూడెంట్ లాగా ఉన్నారు. మీరు నిజంగానే సిరి ఫాదరా? అయ్యో, దొరికిపోయా. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్, అందుకే ఇంగుగా ఉన్నాడు. అవునవును, అందుకే ఇంత ఎంగగా ఉన్నాను. ఓ ఓకే. అమ్మయ్య, నమ్మేసింది. మీ ఫోన్కి నిన్న నుంచి ట్రై చేస్తున్నా, కలవటం లేదేంటి? కలవట్లేదా? నేనే బ్లాక్ చేస్తాను. అమ్మ పుట్టిదాను. అది నేను నంబర్ మార్చాను, మేబీ దానివల్లనే కలవట్లేదేమో. ఓ, మీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఏం చేసావు సిరి? ఒక్క నిమిషం, నేను చెప్తాను. రవి, 5th క్లాస్కి పోయి అర్జున్ని తీసుకురా. అబ్బా, ఎలా తప్పించుకోవాలి? మేడం, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అరే, సిరి ఏం చేసిందో తెలుసా? ఒక అబ్బాయి తల పలకొట్టింది. సిరి, కమింగ్. చూశారా? మామూలుగానే కొట్టాను కదా. అదే మామూలుగానే ఎగ్జామ్ పెడితే కొట్టా. 2 కుట్లు కూడా పడ్డాయి. అర్జున్, నువ్వు క్లాస్కి వెళ్ళి. ఓకే ఓకే మేడం. శ్రీ, నువ్వు కూడా క్లాస్కి వెళ్ళి. ఓకే మ్యామ్. నేను కూడా ఆఫీస్కి వెళ్తాను, నాకు టైం అవుతుంది. అరే, ఓ అంటే ఆఫీస్ అంటారు. ఆ బాబు వాళ్ళ అమ్మ నన్ను అడుగుతుంది, పిల్లల్ని ఇలాగైనా చూసుకునేదని. కరెక్టా? మీ అమ్మాయి చేసిన పనికి నన్ను అంటున్నారు. ఇలాగైనా పెంచేది? తీసేయమంటారా? సారీ మేడం, తనేదో చిన్నపిల్ల తెలియక చేసింది, ఇది ఒక్కసారి వదిలేయండి. సరే. మీ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నా నంబరా? అన్నయ్య. కచేయండి మేడం, కచేయండి.
అది నేను చెప్పాను కదా నా నంబర్ మార్చుకున్నానని. సిరి మళ్ళీ ఎవరు ఏమనకుండా మీరే చూసుకోండి. ఓకే ఓకే, నేను చూసుకుంటా మేడం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ మీ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సచ్చింది కొర్ర. ఏంటి? సిరి వాళ్ళ ఫాదరా? నేను మీటింగ్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. అలా చూడకండి మేడం, నేను సిరి వాళ్ళ బాబాయ్ని. సిరి వాళ్ళ పేరెంట్స్కి భయపడి నన్ను రమ్మంది స్కూల్కి. నీకు ఇలా కాదు, మా అన్నయ్య కరెక్ట్. మేడం మేడం, నేను చెప్పేది వినండి. ఇంట్లో తెలిస్తే సిరిని హాస్టల్లో వేస్తారు. మమ్మీ హాస్టల్ పోను మమ్మీ, మమ్మీ హాస్టల్ పోను, మమ్మీ హాస్టల్ పోను మమ్మీ. మేడం మేడం ప్లీజ్ మేడం, మిమ్మల్ని మోసం చేయాలని కాదు మేడం. ఒకవేళ ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే తనని ఎక్కడ హాస్టల్లో వేస్తారనే భయంతో నన్ను తీసుకొచ్చింది. సారీ మేడం. మమ్మీ హాస్టల్ పోను మమ్మీ. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ ఈ విషయం మా అన్నయ్యకి చెప్పగలను మేడం. సరే. సారీ. ఓకే. సిరి బాయ్. బాయ్. నీ హెయిర్ స్ట్రైట్ లేదు. మ్మ్.